గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలంలో వచ్చే సమస్యలను అధిగమించడంపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీతో పాటు ముఖ్యమైన విభాగాల అధికారులతో సమీక్ష చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిటీలోని నాలాలు, చెరువులు పొంగిపొర్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల నివారణ అంశాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మీటింగ్లో ఇన్ఛార్జి కమిషనర్ అమ్రపాలి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, జోనల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రివ్యూ మీటింగ్ వాడివేడిగా జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, వీధి కుక్కల బెడద, చెట్లు విరిగిపడడం, శానిటేషన్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. అన్ని పనులు చేశామని చెప్పిన అధికారులపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు మంత్రి. అన్ని బాగా ఉన్నాయంటే సిటీ జనం ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని అధికారులను ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమీక్ష ప్రారంభమైన వెంటనే ప్రణాళికల అంశాలపై మంత్రి ముందు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాలాలలో పూడికతీత తీయడంతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్స్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 141 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని, వాటి పనులు చేపట్టామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సిటీలోని డ్రైనేజీల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని జలమండలి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక శానిటేషన్పై సుదీర్ఘంగా సమీక్షించారు. నగరంలో ఎందుకు పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోతుందని శానిటేషన్ అడిషనల్ కమిషనర్పై మంత్రి సీరియస్ అయ్యారు. ప్రతి ఇంటి నుంచి చెత్త తీయడం లేదని, నగరం మొత్తం చెత్తనే కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. స్లమ్స్ లోపల తిరిగి వాళ్ళ సమస్యలకు సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ పరిష్కారం ఇచ్చే విధంగా ప్రోగ్రామ్ ప్లాన్ కూడా చేస్తున్నామని మాట సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా జీహెచ్ఎంసీలో ఉండే సమస్యలు మున్సిపాలిటీ అంటే నిరంతరం సమస్య. ఎప్పుడు ఇవాళ చెత్త తీసేస్తే మళ్ళీ చెత్త పడుతుంది. అయినా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తాం. సిటీలో ప్రాణ నష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అన్ని విధాల అండగా ఉంటుందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందరం కలిసి పరిష్కరిద్దామన్నారు. ప్రజలు నాలల్లో వ్యర్థాలు వేయవద్దని, ప్రవాహం సాఫీగా వెళ్లేలా చూడాలన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దాని తర్వాత కెనాల్ అక్కడ పక్కకు పోయేటువంటి హై లెవెల్. సో ఇది ఒక్కరోజు ఏర్పడ్డది కాదు, అనాదిగా వస్తూ ఏర్పడ్డది. దాన్ని ఎంత చేసినా అటువంటి సమస్యల లోపల తప్పదు. దాన్ని పరిష్కారం చేయడానికి ఇన్స్టెంట్గా సెపరేట్ వింగ్ను ఏర్పాటు చేసినాం కదా. ఆ వింగ్ తోటి ఇమీడియట్గా ఆ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా, అన్నిటికంటే ఎక్కువగా జీహెచ్ఎంసీ పక్షాన అందరికీ గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరదల వల్ల, వర్షాల వల్ల ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. ముందస్తు చర్యలపై జీహెచ్ఎంసీ అధికారులు చెప్పిన సమాధానాలకు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అధికారుల తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్.